బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షాలకు జనం అతలాకుతలమవుతుంది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎక్లాస్పూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున పాఠశాల తరగతి గది గోడ వర్షానికి తడిసి స్వల్పంగా నేలకూలింది. యథావిధిగా పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులకు ఊహించని షాక్ తగిలింది. పాఠశాల ఆవరణలోని వెనుక వైపు గోడ కూలినట్టు గుర్తించారు ఉపాధ్యాయులు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని భవన పరిసరాలను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలను పూర్తిగా నేలమట్టం చేసి నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలలో విద్యను అభ్యసించే సమయంలో గోడ కూలి ఉంటే పెను ప్రమాదమే జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లుగా ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు పాఠశాలకు సెలవును ప్రకటించారు.